హలో అండి, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి హోటల్కి వెళ్ళినప్పుడు ఒక టేస్టీ అల్లం పచ్చడి ఇస్తారు. ఈ పచ్చడి ఎలా చేశారబ్బా అనుకుని చాలాసార్లు అనుకుని ఉంటాం కదా. ఈరోజు ఆ అల్లం పచ్చడిని మీకు చేసి చూపిస్తాను. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, కిచిడి దేంట్లోకైనా బాగుంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో, ఇంకా రోజు పచ్చళ్ళు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది పెరుగన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. కావలసిన పదార్థాలు: మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున. తర్వాత అరకప్పు అల్లం, 1 కప్పు బెల్లం, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 50 గ్రాముల ఎండుమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ నుంచి తీసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. తర్వాత వేడివేడి నీళ్లు మరిగించి మనం రెడీగా ఉంచుకున్న చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ చింతపండులో వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్లు నూనె వేసి, నూనె వేడైన తర్వాత అందులో మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. అప్పుడే ఇవి దోరగా ఫ్రై అవుతాయి. అండ్ ఆ దోరగా ఫ్రై అయిన తర్వాత వాటి రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ నేను పచ్చిశనగపప్పు వేసాను, ఆ తర్వాత మినప్పప్పు. ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ధనియాలను కూడా వేసేసుకోవాలి. చూడండి, దోరగా వేగాయి. ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుని ధనియాలను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిన్న ఇంగువ ముక్కని యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే గడ్డి ఇంగువ ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే పొడి ఇంగువ అయినా వేసుకోవచ్చు. కానీ ఈ గడ్డ ఇంగువ చాలా స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది మన పచ్చడికి. చూడండి, ఈ రకంగా దోరగా వేగాలి. ఇప్పుడు ఇంగువ వేయగానే అదేమి పౌడర్ లాగా అయిపోదు. ఇలా కొంచెం నూనెలో పడగానే ఉబ్బినట్టు అవుతుంది, అంతే. అలా వస్తే ఫ్రై అయిపోయినట్టే. చూడండి, తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలని కూడా వేసి కలర్ మారేంత వరకు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఐటమ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడ అటు ఇటు వేరే పనులు ఏమీ పెట్టుకుని మల్టీ టాస్క్ చేద్దామని మాత్రం అనుకోకండి. దగ్గరుండి సిమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా రంగు మారి ఎంత క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయో. ఇవి సిమ్లో చేస్తే మాత్రమే ఇలా అవుతాయి. ఇదిగోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఎండుమిరపకాయలు కూడా కలర్ మారిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు. ఈ అల్లాన్ని కూడా మంచి క్వాలిటీ అల్లం తీసుకోవాలి. అల్లంని చక్కగా క్లీన్ చేసుకుని తొక్క తీసుకుని ముక్కలు చేసి రెడీగా ఉంచుకోవాలి. అలా తయారు చేసుకున్న అల్లాన్ని ఇందులో వేసి అల్లంలో ఉండే తడి కొంచెం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా బాగా ఆరే వరకు ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేపుకున్నాం కదా, అవన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఇందాక మనం జీలకర్ర కూడా తీసుకున్నాం, జీలకర్రని ఫ్రై చేయకూడదు, అండ్ బెల్లం. చూడండి, 1 కప్పు బెల్లం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఇలా తురిమి ఉంచుకుంటే ఈజీగా బెల్లం బ్లెండ్ అవుతుంది. అండ్ జీలకర్ర. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ నుంచి తీసి రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ కల్లుప్పే వాడుతున్నాను. ఇది మిక్సీ వేస్తాం కాబట్టి కల్లుప్పు మెదిగిపోతుంది. తర్వాత కొంచెం కాచి చల్లార్చి ఉంచిన వేడి నీళ్ళు. ఇక్కడ మనం వేడి నీళ్ళు ఎందుకు వాడుతున్నామంటే వేడి నీళ్ళు వేస్తే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది, అందుకని. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకోవడమే, అంతే. ఆల్మోస్ట్ మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడికి ఒక చిన్న పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, ఆ ఎండుమిరపకాయల ఆవాలు కొంచెం వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు అండ్ పౌడర్డ్ ఇంగువ వేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి మన పచ్చడిలో వేసేసుకోవడమే, అంతే. టేస్టీ హోటల్ స్టైల్ అల్లం పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. బాయ్.